వెల్కమ్ బ్యాక్. ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన స్విస్ ఛాలెంజ్ విధానంపై మొదటి నుంచి వివాదం నడుస్తూనే ఉంది. లేటెస్ట్గా ఈ విధానంపై హైకోర్టు స్టే విధించింది. అసలు స్విస్ ఛాలెంజ్ ఎందుకు వివాదానికి కేంద్ర బిందువుగా నిలుస్తోంది? సార్, ఏపీ రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు స్టే విధించింది. దీనిపైన అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. అసలు స్విస్ ఛాలెంజ్ విధానం అంటే ఏంటి? ముందుగా మనకు స్విస్ ఛాలెంజ్ పద్ధతి అంటే ఏమిటనేది అర్థం చేసుకోవాలి. సహజంగా ఒక ప్రభుత్వ ప్రాజెక్ట్ను మనము టెండర్ ఇచ్చినప్పుడు ఎలా దాన్ని అమలు చేస్తారు? ప్రభుత్వ ప్రాజెక్ట్ ఏదైనా ప్రభుత్వం బ్రిడ్జ్ కట్టాలనుకుంటోంది, లేదో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలనుకుంటోంది, ఇలాంటి అనేక రకాల పబ్లిక్ వర్క్స్ ఉంటుంది, కాలేజ్ బిల్డింగ్ కట్టాలనుకుంటుంది. వీటిని ముందు టెండర్స్ ఇస్తారు. అది ఓపెన్ టెండర్ ప్రాసెస్లో ఇస్తారు. అంటే ఎవరైనా టెండర్ పాడచ్చు. కొన్నిసార్లు పెద్ద ప్రాజెక్ట్ అయితే గ్లోబల్ టెండర్స్ కూడా ఇస్తారు. అంటే ప్రపంచంలో ఎవరైనా కూడా ఈ టెండర్ వేయవచ్చు. ఇందులో టెక్నికల్ బిడ్, ఫైనాన్షియల్ బిడ్ అని ఉంటుంది. అంటే మొదలు టెక్నికల్గా వీళ్ళు క్వాలిఫై అవుతారా కాదా. ఇప్పుడు ఉదాహరణకు మెట్రో రైలు కట్టమని అమరావతిలో మెట్రో రైలు టెండర్ వేశారు అనుకోండి. సపోజ్ నాలాంటాడో నీలాంటాడో పోయి నేను కడతా అని వేసినాం అనుకోండి. నేను అందరికన్నా తక్కువ కడతా సార్, 50 కోట్లకే కడతా అని అనుకోండి. మనకు ఇచ్చారు కదా. అందుకని మొదలు టెక్నికల్గా క్వాలిఫై కావాలి. వీళ్ళకి కెపాసిటీ ఉందా లేదా, ఆ ఎక్స్పర్టీజ్ ఉందా, గతంలో ఎక్కడన్నా చేశారా చేయలేదా, ఇవన్నీ చూస్తారు. టెక్నికల్ బిడ్స్ క్వాలిఫై అయినాక ఫైనాన్షియల్ బిడ్, అంటే ఈ పని వీరు చేయగలరు అని నిర్ణయానికి వచ్చాక ఆ చేయగలిగే వాళ్ళలో ఎవరు తక్కువ చేస్తారు వాళ్లకు ఆ పని అప్పచెప్తారు, కాంట్రాక్ట్ ఇస్తారు. ఇది నార్మల్గా ఏ పబ్లిక్ వర్క్స్లోనైనా కాంట్రాక్ట్లో అనుసరించేటువంటి విధానం. కొద్ది సందర్భాల్లో అతి తక్కువ ఏదో కొన్ని 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలకు ఎమర్జెన్సీగా ఉన్న సమయంలోనే నామినేషన్ పద్ధతిలో, అంటే మనకు గుర్తించిన తెలిసిన కాంట్రాక్టర్కు వర్క్స్ ఇస్తారు. లేదంటే టెండర్ ప్రాసెస్లోనే ఇస్తారు. అది కూడా ఓపెన్ ట్రాన్స్పరెంట్ టెండర్ ప్రాసెస్. గ్లోబల్లీ కాంపిటేటివ్ టెండర్స్ కూడా ఇస్తారు. అందువల్ల అప్పుడు ఎవరికి టెండరు టెక్నికల్ బిడ్ క్వాలిఫై అయ్యాక డబ్బులు ఎవరు తక్కువ చేస్తారు అనుకున్నప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్గా ఆ వర్క్ అప్పచెప్తారు. సో ఇది నార్మల్ ప్రాసెస్. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రాసెస్ లేట్ అవుతుంది ఒకటి. తర్వాత రెండవది ఏంటంటే ఇన్నోవేషన్ ఉండడం లేదు అనేది కొంతమంది వాదన, ప్రభుత్వాల వాదన కూడా అది. ఇన్నోవేషన్ అంటే ఏంటి? వాళ్ళు అంటే ప్రభుత్వమే ఒక పని ఎలా చేయాలి, ఇంకో ఈ బ్రిడ్జ్ ఇట్లా కట్టాలి, ఈ బిల్డింగ్ ఇట్లా కట్టాలి అని నిర్ణయించి ఇలా కట్టడానికి టెండర్లు విడుదల చేస్తుంది. దీనివల్ల కొత్తదనం ఉండదు. కొత్తదనంగా ఉండాలి అంటే ఈ స్విస్ ఛాలెంజ్ పద్ధతిని అనుసరించాలి అని వచ్చారు. ఈ స్విస్ ఛాలెంజ్ పద్ధతి ఏంటంటే ఎవరైనా ఒక ఎంటర్ప్రెన్యూర్ నేను ఇంకో ఈ ప్రభుత్వ బిల్డింగ్ను ఇలా కడతాను అని ముందుకు వస్తే ఆ బిడ్ను యాక్సెప్ట్ చేసి దాన్ని ప్రపోజల్ ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తారు బిడ్ను. ఆ యాక్సెప్ట్ని బిడ్ చేసి మళ్ళీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది. ఇంకో ఈ 15 రోజుల్లోనో నెల రోజుల్లోనో ఇతను ఇలా కడతాను అని అంటున్నాడు, ఈ డబ్బులకు కడతానంటున్నాడు. దీన్ని ఎవరైనా ఛాలెంజ్ చేసేవారు ఉన్నారా అని ఆహ్వానిస్తారు. అప్పుడు ఎవరైనా వెళ్ళి లేదు నేను ఇంతకన్నా మంచి కడతాను, ఇంతకన్నా అందంగా కడతాను, ఇంతకన్నా ఇన్నోవేటివ్ కడతాను, లేదు ఇంతకన్నా తక్కువ కడతాను, ఇదే రకమైన ఇంతకన్నా తక్కువ కడతాను అని కనుక ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు. అంటే మొదలు ఫస్ట్ బిడ్డర్, ఇనీషియల్ బిడ్డర్ ఉంటాడు. ఆ ఇనీషియల్ బిడ్డర్ ఆయన తోచిన పద్ధతిలో ఇలా ఇప్పుడు అమరావతి రాజధాని నేను ఇలా కడతానని వస్తాడు. లేదా ప్రభుత్వం ఇచ్చిన బ్రాడ్ గైడ్ లైన్స్కి అనుగుణంగా ఆయన ఆ ప్రపోజల్ ఇస్తాడు. దాన్ని మళ్ళీ ఓపెన్గా స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఛాలెంజెస్ను ఆహ్వానిస్తారు. ఆహ్వానించి ఈ ఛాలెంజెస్ కనుక బెటర్గా ఉంటే వాళ్ళకి ఇస్తారు. లేదు అంటే ముందు ఎవరైతే ఇనీషియల్గా బిడ్ ఇచ్చారో వాళ్ళకి ఇస్తారు. ఈ ఇనీషియల్గా బిడ్ ఇచ్చిన అతన్ని అడుగుతారు, ఇంకా అయ్యా నిన్ను ఛాలెంజ్ చేస్తున్న పలానా కంపెనీ ఇలా ఇంతకన్నా మంచి కడతాను, ఇంతకన్నా తక్కువ డబ్బులు కడతాను, నువ్వు కూడా కడతావా అని అడుగుతారు. ఈయన కడతానంటే ఈయనకి ఇస్తారు. నేను కట్టలేను సార్ మీరు వాళ్ళతో కట్టించుకోండి అంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇది స్విస్ ఛాలెంజ్ పద్ధతి. అంటే దీన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వాస్తవానికి చెల్లుతుంది అని చెప్పారు. సుప్రీంకోర్టు గతంలో ఒక తీర్పులో స్విస్ ఛాలెంజ్ పద్ధతి చెల్లుతుంది. స్విస్ ఛాలెంజ్ పద్ధతి మన కృష్ణానది తీరాన అమరావతి ఒడ్డున కనుగొన్నదేం కాదు. ఇది భారతదేశంలో ఇప్పటికే రకరకాల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వర్క్స్ స్విస్ ఛాలెంజ్ వాడుతున్నారు, ప్రపంచంలో వాడుతున్నారు.
దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే వాడుతున్నారు. అయితే ఈ స్విస్ ఛాలెంజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతి నిర్మాణమే కాదు, తెలంగాణలో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులకు స్విస్ ఛాలెంజ్ పెడుతున్నామని అంటున్నారు. ఇప్పుడు హైకోర్టు దీన్ని స్టే ఇచ్చింది. చూడాలి హైకోర్టు ఏ గ్రౌండ్స్ పైన రేపు తీర్పు చెప్తుందా అనేది. స్టేనే కనుక మనం ఏమి ఇప్పటికిప్పుడు హైకోర్టు ఏ అంశాల ఆధారంగా తీర్పు చెప్పింది అనేది మనం విశ్లేషించలేము. కానీ గతంలో సుప్రీంకోర్టు తీర్పు అయితే ఉంది, స్విస్ ఛాలెంజ్ చట్టబద్ధమే. కానీ అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అంటే భారత ప్రభుత్వము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పైన విజయ్ కేల్కర్ అనే ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడితో ఒక కమిటీ వేసింది. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కార్యక్రమాలను ఎలా నిర్వహించాలి. ఈ విజయ్ కేల్కర్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈ స్విస్ ఛాలెంజ్ పద్ధతి మంచిది కాదు. ఈ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో అనేక రకాల అక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆశ్రిత పక్షపాతం చూపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అస్మదీయులకే కాంట్రాక్ట్లను కట్టబెట్టేందుకు ఇది వాడుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ఇన్నోవేషన్ ఉండవచ్చు, లేదని కాదు. కానీ ఈ ఇన్నోవేషన్లో పాటు డిస్క్రిషన్ ఉంది. ఈ డిస్క్రిషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మన దేశంలో అవినీతి ఎక్కువగా ఉంటుంది. ఇది మన అంటే నిజంగా చెప్పాలంటే డిస్క్రిషను ఉంటే ఒక రకంగా ఆ డిస్క్రిషన్ వాడుకునే వ్యక్తి మంచివాడైతే అది బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అలా కాకుండా తన స్వార్థం కొరకు వాడుకుంటే అది దెబ్బతింటుంది. నీకు విచక్షణతో నేను నిర్ణయం తీసుకో అంటారు. అప్పుడు నువ్వు చాలా మంచివాడు అనుకోండి, బ్రహ్మాండంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటావు. లేదు నువ్వు అవినీతి పరుడు అనుకోండి, నీ నిర్ణయం ఏమవుతుంది, ఆటోమేటిక్గా నీ విచక్షణను దుర్వినియోగం చేస్తావు. అంటే విచక్షణ అనే దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు, దుర్వినియోగం చేసుకోవచ్చు. అందువల్ల ఇందులో ఇన్నోవేషన్ ఉంటే ఉండొచ్చు. కానీ అదే సమయంలో మన వ్యవస్థ ఎట్లాంటిది, మన వ్యవస్థలో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, వ్యాపార వర్గాల మధ్య మిలాఖతులు ఎక్కువ. మనకు మీరు ఏ కుంభకోణం చేయండి, బొగ్గు కుంభకోణం, అలాగే మనకు స్పెక్ట్రమ్ కుంభకోణం, మన కామన్వెల్త్ కుంభకోణము, ఇలాంటి ప్రతి కుంభకోణంలో మనకు కనబడేది ఈ నెక్సెస్ కనబడుతుంది. అంటే పొలిటీషియన్, బ్యూరోక్రాట్, బిజినెస్ మ్యాన్. ఈ నెక్సెస్ ఎన్ఎన్ వోహ్రా కమిటీ, భారత ప్రభుత్వం నియమించిన వోహ్రా కమిటీ కూడా చెప్పింది. సో ఈ నెక్సెసే అన్ని చోట్ల అవినీతికి మూలం. మీరు అందుకే మీరు గమనించండి, ఈ స్పెక్ట్రమ్ కుంభకోణం, కామన్వెల్త్, ఇలాంటి ప్రతి కుంభకోణంలో రాజకీయ నాయకులు దోషులుగా ఉంటారు. ఇప్పుడు మీరు రాజా నిందితుడు, అలాగే టెలికాం కంపెనీలు దోషిగా ఉంటాయి. టాటా లాంటి వాళ్ళు ఇలా కోర్టుకు ఎక్కాల్సిన కర్మ పట్టింది చరిత్రలో. సో అలాగే ఇప్పుడు కేజీ బేసిన్ కుంభకోణంలో మనకు అంబానీల పైన ఆరోపణలు వచ్చాయి. సో ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే బడా పారిశ్రామికవేత్తలు, వేల లక్షల కోట్ల అధిపతులు కూడా కోర్టు తలుపులు తప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళకున్న పలుకుబడితో ఏమీ కాకపోవచ్చు, అల్టిమేట్గా డిఫరెంట్ క్వశ్చన్. కానీ వాళ్ళకున్న పలుకుబడితో ఏమీ కాకపోవడం వేరు, వాళ్ళు కోర్టు తలుపులు ఎక్కాల్సిన అవసరం రావడం వేరు. ఇప్పుడు మన నాలాంటి నిందితులుగా ఆరోపణకు గురై మనం కోర్టు తలుపులు ఎక్కలే కదా, మన నోడు ఇంటరాగేట్ చేయలే, మనకు ఆ కర్మ పట్టలే. కానీ టాటా కూడా పట్టింది ఆ కర్మ. అంటే ఎంత హారబుల్ సిచ్యువేషన్ వాడు ఆలోచించాడు. అన్ని వేల కోట్లు ఉన్న టాటాకు పట్టింది, నాకు పట్టలే, మీకు పట్టలే. అంటే మనం అంతకన్నా గొప్ప వాళ్ళం అన్నట్టు. మరి అందువల్ల ఇక్కడ ఎందుకు వస్తుందంటే ఈ నెక్సెస్ వల్ల వస్తుంది. ఈ నెక్సెస్ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఇంకా ఎక్కువగా ప్లే అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందులో పారదర్శకత లోపించే అవకాశం ఉంది. ఇప్పుడు విజయ్ కేల్కర్ కమిటీ కూడా ఇదే హెచ్చరిక చేసింది. ఈ స్విస్ ఛాలెంజ్ పద్ధతిని వద్దని భారత ప్రభుత్వం నియమించిన విజయ్ కేల్కర్ కమిటీ చెప్తూ కారణం ఏంటి అంటే ఈ పారదర్శకత చెప్పింది. ఎందుకు ఈ మొదలు ఇనీషియల్గా సబ్మిట్ చేసిన బిడ్ ఏం చెప్పాడు, అతను ఏమన్నాడు, ఎలాంటి చేస్తా అన్నారు, ఇవన్నీ వివరాలు ఉండకపోవడం వల్ల ఛాలెంజ్ చేస్తాడు, ఛాలెంజ్ చేయడు. ఛాలెంజ్ చేసే వాళ్ళు ఎప్పుడు ఛాలెంజ్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక 10 ఇడ్లీ తిన్నా, ఈ 10 ఇడ్లీ కన్నా ఎక్కువ తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఛాలెంజ్ చేస్తే మీరు ఈశ్వర్ గారు వచ్చి కష్టపడి 11 తింటారు. కానీ నేను ఎంత తిన్నారో చెప్పక నాగేశ్వర్ గారు ఇడ్లీ తిన్నారు, మీరు ఆయన ఛాలెంజ్ చేస్తారా అని అడిగిన అనుకో, పూర్తి చెప్పకుండా ఎంత తిన్నారంటే 5 కన్నా ఎక్కువనే తిన్నాడు అని అనుకో, అప్పుడు మీరు 6 అనుకోవాలి, 7 అనుకోవాలి, 8 అనుకోవాలి. మీరు ఏం చేస్తారు, కష్టపడి 8 తింటారు, మళ్ళీ ఓడిపోతారు. అందువల్ల ఈ పారదర్శకత ఉండాలి. అంటే మొత్తం ప్రాజెక్ట్ వర్క్ దాని డీటెయిల్స్ ఉండాలి. రెండోది ఇందులో మళ్ళీ ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి. ఎన్ని చెప్పినా నేను అంతే అదే బెటర్ అంటే దాన్ని ఎవడేం చేస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ పాతది ఒకటి ఉన్నది, నువ్వు ఎన్ని చెప్పినా అదే బెటర్ అంటే దానికి సొల్యూషన్ లేదు ఇక. అందువల్ల ఈ స్విస్ ఛాలెంజ్లో ఈ ట్రాన్స్పరెన్సీ అనేది క్వశ్చనబుల్గా ఉండే అవకాశం ఉంది. అందువల్ల సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. ఇంకో ఈ గైడ్ లైన్స్ ఫాలో కావాలి, మొత్తం వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, ఇట్లాంటి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్లోనే కనీసం ఫాలో కాకపోతే మాత్రం ప్రమాదం వస్తుందని చెప్పింది.
అందువల్ల స్విస్ ఛాలెంజ్ అనేది రెండు వైపులా పదన్న కత్తి. దాన్ని చాలా నిజాయితీగా ఉపయోగించుకునే పాలకులుంటే అది ఫాస్ట్గా జరుగుతుంది, చాలా ఇన్నోవేటివ్గా పబ్లిక్ పోల్స్ జరుగుతాయి. కానీ పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్ నెక్సెస్ మాత్రం ఉంటే అదే అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి, బంధుప్రీతికి, అస్మదీయులకు కాంట్రాక్ట్లు కట్టబెట్టడానికి ఉపయోగపడే ప్రమాదం కూడా ఉంది. ఇవి ఇప్పటి వరకున్న హెడ్లైన్స్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. చూస్తూనే ఉండండి HM TV.